హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సో దట్ ద సర్కిల్స్ x square plus y square minus 2x minus 4y minus 20 is equal to 0. ఒక సర్కిల్ ఇచ్చేసాడు. ఇంకొకటి x square plus y square plus 6x plus 2y minus 90 is equal to 0. ఇలా 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఆ రెండు సర్కిల్స్ ఏం చేయమన్నాడు? టచెస్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. టచెస్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ అన్నాడు. ఓకే, ఇంకొకటి ఏమన్నాడు? అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. రెండోది ఏం చేయాలి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని కనుక్కోవాలి. సరే, నెక్స్ట్ థర్డ్ వన్, అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ దిస్ చాప్టర్ రాడికల్ యాక్సిస్. సో దాన్ని ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటాము. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సో ఇవి మూడు కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటి? ఈ రెండు సర్కిల్స్ని ఇంటర్నల్గా టచ్ చేయాలని చేయాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అలానే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సరే, ఇప్పుడు ఎలా కనుక్కోవాలి ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసి మనం నీట్గా చేద్దాం. సో చూడండి, రెండు సర్కిల్స్. సో ఇదొక సర్కిల్, దాని యొక్క సెంటర్. ఇంకొక సర్కిల్ అనమాట, ఇంటర్నల్గా అన్నాడు అంటే సో దీని యొక్క సెంటర్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ C1, దిస్ ఈజ్ C2. ఓకే, ఈ రెండు సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ అవుతాయి అంటున్నాడు. అంటే కండిషన్ ఏంటంటే చూడండి, ఇంటర్నల్లీ అంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు mod R1 మైనస్ R2. సో ఇలా చేస్తే therefore the given two circles touches internally. ఇంటర్నల్ అంటే ఈ రెండు లోపల టచ్ అవుతున్నాయి. అదే ఎక్స్టర్నల్లీ అంటే ఇలా బయట టచ్ అవుతాయి. రెండు సర్కిల్స్ అవుట్ సైడ్లో టచ్ అవుతాయి అన్నమాట. సరే, ఇది ఇంటర్నల్లీ కదా. ఎక్స్టర్నల్లీ కావడానికి కండిషన్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. therefore the given two circles touches externally అంటాము. ఓకే, సరే, ఇలా చేస్తాం. అంటే ఏం చేసేస్తాము? ఫస్ట్ మనం మొదటి సర్కిల్కి సెంటర్ C1, రేడియస్ R1 కనుక్కుంటాను. నెక్స్ట్ రెండవ సర్కిల్కి సెంటర్ C2, రేడియస్ R2 కనుక్కుంటా. ఇప్పుడు C1 C2ని కనుక్కుంటా. అంటే ఏంటి C1 C2? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ ఆఫ్ సర్కిల్స్. ఓకే, రెండు సర్కిల్స్ యొక్క డిస్టెన్స్ కనుక్కోండి సెంటర్స్కి. సరే, ఏంటి? రూట్ x2 మైనస్ x1, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో R1 ఆల్రెడీ కనుక్కుంటాం, R2 కనుక్కుంటాం. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ అయిపోతే సో అప్పుడు therefore the given two circles touches internally అంటాం. సరే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాంటాక్ట్ పాయింట్ని కనుక్కోండి. ఈ పాయింట్ అనేది ఎక్స్టర్నల్గా ఉంది అనమాట. ఓకేనా? సో P అంటాం. లెట్ P విత్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో అక్కడ ఎక్స్టర్నల్లీ అంటే ఫార్ములా ఏంటంటే ఒక లైన్ రాస్తాం. లెట్ P బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దెన్ P డివైడ్ C1 C2 ఇన్ ద రేషియో ఎక్స్టర్నల్లీ. సో అప్పుడు ఫార్ములా mx2 మైనస్ nx1 బై m మైనస్ n. నెక్స్ట్ my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఎక్స్టర్నల్లీ అన్నప్పుడు మైనస్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో ఇంటర్నల్లీ అన్నప్పుడు ఇంకా ప్లస్. ఓకే, అంతే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్టర్నల్లీ ఈ మైనస్ అని చెప్పాను. సో మైనస్ ఇక్కడ సింబల్ వస్తుంది అంతే. ఓకే, సరే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. దీన్ని కనుక్కోండి, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ని కనుక్కోండి. సో ఫార్ములా ఎస్ మైనస్ ఎస్ డాష్. ఇది ఎస్ అనుకుంటాము, దీన్ని ఎస్ డాష్ అనుకుంటాము, రెండింటిని తీసేస్తాము. ఓకే, సరే, సో ఇప్పుడు ఇంకా స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి.
సరే, ఫస్ట్ ఇచ్చిన సర్కిల్స్ రాస్తున్నాను. గివెన్ సర్కిల్స్ ఆర్ ఒకటేమో ఎస్ అని పేరు పెట్టుకుంటున్నా. ఎస్ ఈజ్ కాంగ్రియన్స్ టు అంటాం, అంటే ఈక్వల్ అని. x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 4y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఎప్పుడైనా రెండు ఈజ్ ఈక్వల్ టు రాయకూడదు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా రాసి ఇట్లా రాయకూడదు. అందుకోసం ఈజ్ కాంగ్రియన్స్ టు అంటాం, అంటే ఈక్వల్ అని. సరే, నెక్స్ట్ ఇంకొకటి ఎస్ డాష్ అని పేరు పెట్టుకుంటున్నాను. x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 2y మైనస్ 90 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ టేకింగ్ యాజ్. సరే, ఇప్పుడు మనము సెంటర్ C1 రేడియస్ R1 కనుక్కుందాం మొదటి సర్కిల్కి. ఓకే, సో అదే రాస్తున్నాను. కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0 we get. ఓకే, మరి ఇక్కడ నుంచి జిఎఫ్సిలు వస్తే అక్కడ నుంచి సెంటర్ని రేడియస్ని కనుక్కుందాం. సో జీ వాల్యూ ఎలా వస్తుందంటే మొదటి సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ -2, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2g ఫార్ములాలో ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తాము. సో 2g ఈజ్ ఈక్వల్ టు -2, సో g ఈజ్ ఈక్వల్ టు -1, 2 క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా 2f ఈజ్ ఈక్వల్ టు -4, y కోఎఫిషియంట్ -4, సో f ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు -20. కాన్స్టెంట్ ఈ చివర్లోది అనమాట. సో ఇప్పుడు సెంటర్ని కనుక్కుందాం. సెంటర్ C1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? -g, -f. C1 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేయండి జీని. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట. 1, -f ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. సెంటర్ ఏంటి? 1, 2. ఓకే, నెక్స్ట్ రేడియస్ కనుక్కుందాం. రేడియస్ R1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే √g² ప్లస్ f² మైనస్ c. ఓకే, సో R1 ఈజ్ ఈక్వల్ టు √g² అంటే g అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ f అంటే -2 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే ఏంటి? -20. ఓకే, సో R1 ఈజ్ ఈక్వల్ టు -1 అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది, -2 కూడా స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 2 స్క్వేర్ 4, మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ 20, మొత్తం 25. సో R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? √25. √25 అంటే ఎంత? 5. ఓకే, మరి ఇప్పుడు ఇదే విధంగా మనం రెండవ సర్కిల్ యొక్క సెంటర్ని రేడియస్ని కూడా కనుక్కుందాం. ఇక్కడ ఇవన్నీ నోట్ చేద్దాం, ఎందుకంటే చివరిలో మనం ఉపయోగించాలి ఇవన్నీ. సరే, నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్, దీని తర్వాత రాస్తున్నాను. ఏంటంటే ఈక్వేషన్ 2ని కంపేర్ చేస్తున్నా. కంపేరింగ్ ఈక్వేషన్ 2 విత్, ఓకే, సో 2g ఈజ్ ఈక్వల్ టు, చూడండి రఫ్లో వేస్తున్నా, x² ప్లస్ y² రెండవ సర్కిల్ ఎస్ డాష్ 2y మైనస్ 90. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏంటి? 6 అనమాట. ఓకే, సో 2 1s 2 3 టైమ్స్. y కోఎఫిషియంట్ ఏంటి? 2, సో 2 క్యాన్సల్, ఇంకా 1 ఉంటుంది. ఓకే, కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు -90. ఇప్పుడు సెంటర్ C2 కనుక్కుంటున్నా. -g -a ఫార్ములా, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అనమాట, కాబట్టి -3, ఇక్కడ 1 ఉంది, మైనస్తో మల్టిప్లై చేసి ఎఫ్కి 1 ఉంది, -f. ఓకే, ఫార్ములాలో సెంటర్ C2, రేడియస్ R2. ఓకే, ఫార్ములా ఇదే కదా. g² అంటే 3², అదేవిధంగా f² అంటే 1² అంటే 1.
మైనస్ ఆఫ్ సిలో కూడా మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1. ఓకే, మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 90 ఇక్కడ. సరే, 90 ప్లస్ ఇక్కడ 10, 100 అనమాట. రూట్ 100 దట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. అంటే ఎంత? 10. రూట్ 10 ఇంటూ 10 100 కదా. సో R2. సో సెంటర్ C1 రేడియస్, సెంటర్ C2 రేడియస్ R2ని కనిపెట్టేశాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము Dని కనుక్కోవాలి. ఈ C1 C2కి ఉన్న డిస్టెన్సే D అని చెప్పచ్చు. ఓకే, సో C1 C2 కనుక్కుంటున్నా. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ ఆఫ్ సర్కిల్స్. ఓకే, సో కాబట్టి డైరెక్ట్గా నేను రాసేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి, C1 అంటే 1, 2, C2 అంటే -3 -1, దీని x1 y1 x2 y2 అనుకోండి. చెప్పండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే ఇందులోంచి ఇది తీసేయండి, ఇందులోంచి ఇది తీసేయండి. -3 -1 హోల్ స్క్వేర్, -3 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 -1 -2 -1 -2 హోల్ స్క్వేర్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -3 -1 అంటే -4, రెండింటిని యాడ్ చేయాలి, బిగ్ నెంబర్ సింబల్ వేసుకోవాలి. ఓకే, సో -4 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -2 ఎంత? -3 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 16 ప్లస్ 9, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 25 C1 C2. So root 25 that is a perfect square root. C1 C2 is equal to 5 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను? R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు C1 C2 అవుతుందా? చూడండి, C1 C2 కనుక్కున్నాం కదా, R1 ప్లస్ R2 చేస్తాం. R1 అంటే 5, R2 అంటే 10. రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది? 15 వచ్చింది. C1 C2 ఎంత వచ్చింది? 5. ఈ రెండు ఈక్వల్, నాట్ ఈక్వల్ అనమాట. అంటే రెండింటిని యాడ్ చేయకుండా ఒకవేళ సబ్ట్రాక్షన్ చేద్దాం, ఏమన్నా వస్తుందేమో. సో ఇక్కడ మోడ్ R1 మైనస్ R2 కనుకుందాం. మాడ్యులస్ ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే ఎప్పుడైనా మనం డిస్టెన్స్ ఇక్కడ నుంచి -100 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పమన్నమాట, -3 సెంటీమీటర్స్ ఉంటుంది అని చెప్పలేము. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మాడ్యులస్ ఉంటే ఆ మైనస్ వాల్యూ ప్లస్ అయిపోతుంది. సో R1 అంటే ఎంత అంటే 5 అనమాట, -R2 అంటే 10. ఇప్పుడు mod -5 అంటే +5, ఇది R1 మైనస్ R2. C1 C2 ఏమొచ్చింది? 5. రెండు ఈక్వలా? ఎస్. సో దేర్ ఫోర్ ద గివెన్ 2 సర్కిల్స్ టచెస్ ఇంటర్నల్లీ. ఓకే, లోపల టచ్ అవుతున్నాయి రెండు సర్కిల్స్. అట్లా మనం చెక్ చేసుకోవాలన్నమాట. R1 R2 అవుతుందా కాదా అని చూడ, R1 ప్లస్ R2 లేకుంటే R1 మైనస్ R2. కాబట్టి ఇక్కడ నేను R1 మైనస్ R2ని కనిపెడుతున్నా. సో మోడ్ R1 అంటే 5, R2 అంటే 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -5. -5 అనేది మాడ్యులస్లో ప్లస్ అవుతుంది. సో దేర్ ఫోర్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ R1 మైనస్ R2. ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి. సో దేర్ ఫోర్ ద గివెన్ 2 circles touch each other ఏంటి? ఇంటర్నల్లీనా ఎక్స్టర్నల్లీ? ఇంటర్నల్లీ. అదే అతను ప్రాబ్లంలో ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ చేయమనింది. ఇక్కడ వరకు అయిపోయింది. ప్రాబ్లమ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్. ఓకే,
ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ రెండు సర్కిల్స్ ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి, దట్ ఈస్ కాల్డ్ కాంటాక్ట్ పాయింట్. ఓకే, సరే. మరి ఆ కాంటాక్ట్ పాయింట్ ఎట్లా కనుక్కుందాం చూద్దాం. హెడ్డింగ్ లాగా పెడుతున్నా, టు ఫైండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. టు ఫైండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, మరి చూద్దాం. లెట్ P be the point of contact. P అని పేరు పెట్టుకుంటున్నాం కదా, లెట్ P be the point of contact. Okay, now P divides C1 C2 in the ratio R1 is to R2. R1 అంటే 5, R2 అంటే 10. దాన్ని మనము 5 1s 5 2 టైమ్స్ రాసుకోవచ్చు. 1:2. R1 is to R2 externally. ఓకే, ఇంకొకసారి ఈ పాయింట్ గురించి చెప్తున్నా. నౌ P డివైడ్స్ P అనేది డివైడ్ చేసి C1 C2 ఇన్ ద రేషియో R1 is to R2 ఎక్స్టర్నల్లీ. ఓకే, సరే. మరి ఇప్పుడు కాంటాక్ట్ పాయింట్, దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా రాస్తున్నాను. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో P ఆఫ్ X కామా Y అంటుంటాం దాన్ని. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్టర్నల్ అంటే మైనస్ వస్తుందని చెప్పాను. సో mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఇక్కడ mn అంటే ఇక్కడ చూడండి మీకు రాసాను పక్కన, రేషియో R1 is to R2 is equal to 5:10 బ్రాకెట్లో 1:2 రాశాను. ఇది రేషియో కాబట్టి ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేయొచ్చు. 5 1s 5 2 టైమ్స్ 5:10 అయినా ఒకటే, 1:2 అయినా ఒకటే. ఓకే, సరే. ఇప్పుడు దీన్నే మనం n అనుకుంటాం. ఓకేనా, x1 x2 y1 y2 అంటే సెంటర్స్ ఉన్నాయి కదా మన దగ్గర. చూడండి ఇక్కడ వేస్తున్నా. C1లో ఏముంది 1 2, దీన్ని x1 y1, C2 ఎంత -3 -1, x2 y2. సో డైరెక్ట్గా ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు mx2, m అంటే చెప్పండి 1, x2 అంటే చెప్పండి, x2 అంటే -3, ఇదో ఇక్కడ ఉంది చూడు, మైనస్ n అంటే ఇక్కడ మళ్ళీ 2, x1 అంటే మళ్ళీ 1 డివైడెడ్ బై m మైనస్ n అంటే 1 మైనస్ 2. ఇక్కడ కూడా డినామినేటర్లో 1 మైనస్ 2, m y2, m అంటే 1, y2 అంటే చెప్పండి, y2 అంటే -1, మైనస్ n అంటే 2, y1 అంటే కూడా 2, దట్ ఈస్ -3, 1 into -3, -2 divided by -1. Next -1 -4 divided by -1. So which is equal to -5 by -1, -5 by -1. So that is equal to 5 comma 5, minus plus అయిపోయింది. Yes, this is పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ చివరిగా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ కనుక్కోవడానికి 2 మార్కులకి చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాబ్లం. ఎస్ మైనస్ ఎస్ డాష్, 2 సర్కిల్స్ ఇస్తాడు, రాడికల్ యాక్సిస్ని కనుక్కోమంటాడు. ఏం చేస్తాము, ఎస్ మైనస్ ఎస్ డాష్, ఒక సర్కిల్ నుంచి ఇంకొక సర్కిల్ని సబ్ట్రాక్షన్ చేసేస్తాము. రాడికల్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ లైన్. ఓకే, సరే. టు ఫైండ్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్.
సరే. సో ఏంటి ఫార్ములా? ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ of the circles s is equal to 0 and s dash is equal to 0 is s minus s dash is equal to 0. The equation of common tangent, the equation of the common tangent అంటే ఇది కనుక్కుంటున్నాం ఇప్పుడు. దిస్ ఈజ్ ఓకే, common tangent of the circles s is equal to 0 and s dash is equal to 0 is. So formula ఏంటి? s minus s dash is equal to 0. ఒక సర్కిల్, ఫస్ట్ సర్కిల్ s అనుకున్నాం కాబట్టి ఆ సర్కిల్ రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 20 మైనస్ ఆఫ్ ఎస్ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2y మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 20 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 90 మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి 0 అయిపోద్ది. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్. మైనస్ 2x మైనస్ 6x మైనస్ 8x మైనస్ 4y మైనస్ 2y మైనస్ 6y. నెక్స్ట్ 90 మైనస్ 20 ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకేమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఉందా? సో ఏం లేదు కాబట్టి 2తో పోతుంది ఏమో చూద్దాం. ఎస్ 2తో పోతుంది. సో మైనస్తో కూడా మల్టిప్లై చేద్దాం. 2 4 టైమ్స్, మళ్ళీ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. 2 3 టైమ్స్, ఈ ప్లస్ మైనస్ 2 1s 2 5 టైమ్స్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అని చెప్పచ్చు ఆ రెండు సర్కిల్స్కి. ఓకే, మైనస్తో మల్టిప్లై చేసి మైనస్ ప్లస్ అయిపోతుంది. మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ 2తో క్యాన్సిల్ చేసా. 2 4 టైమ్స్, 2 3 టైమ్స్, 2 3 సారీ ఇక్కడ 2 3 టైమ్స్ 6, మళ్ళీ 2 5 టైమ్స్. సరిపోయిందా? ఎస్. ఓకే, 35. 2 3 టైమ్స్ 6 2 5 టైమ్స్. ఓకే, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.